మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన డోర్నకల్ శాసన సభ్యులు టిఎస్ రెడ్డి నాయక్ వరంగల్ ఊర్సులో కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి కృషి చేస్తా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నన్నప్పనేని నరేందర్ వలిగొండ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అందజేసిన భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయట పెడతామన్న నేతలు నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకా కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకే వ్యాక్సిన్ అన్న వైద్యులు డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్డి నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పకడ్బందీగా చర్యలు చేపట్టి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు వర్గ విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు డిఎస్ రవిచంద్ర, జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీటీసీ భూక్య సంగీత, పిఎస్సిఎస్ చైర్మన్ సంపేట రాము, ఎంపీపీ సుశీల యాదగిరి రెడ్డి, పార్టీ అధ్యక్షుడు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది అనేది మీరు మనసులో పెట్టుకొని పని చేయాలని మనం చేస్తాం. దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ గ్రూపులు లేదా నీకు నాకు పడదని అది ఇదని ఉండదు. 2-3 ఊళ్ళలో ఉంది గ్రూప్స్. ఇంకా ఎందుకో నాకు తెలిసి మరి వాళ్ళందరూ కలిసి ఒకసారి మాట్లాడుకుంటే మంచిది. మండల నాయకులు 5-6 పోయి అసలు గ్రూప్ ఎందుకు, పంచాయతీ ఎందుకు, అంతా టీఆర్ఎస్ పార్టీ అందరం రెడ్డి నాయకు దగ్గరికే పోతాం, మన దాంట్లో తేడా ఎందుకని మాట్లాడుకొని కలిసి ఉంటే మనం ఎవరికి కూడా ఎదిరించే శక్తి ఉండదు. టీఆర్ఎస్ పార్టీని డోర్నకల్ నియోజకవర్గంలో ఓడించే శక్తి ఏ పార్టీకి లేదు. అన్ని పార్టీలు కలిసినా మనమే గెలుస్తాం. మన ఐక్యత లోపం ఉండద్దు అనేది మీకు చేతులు జోడించి 2 చేతులు జోడించి మనసారా విజ్ఞప్తి చేస్తున్నాం. అది పక్కన పెట్టాలి. మన మీద ఒక ప్రొపగండా ప్రారంభమవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, డోర్నకల్ నియోజకవర్గం ఇప్పటివరకు మనకు తిరుగులేదు. అప్రతిహతంగా ముందుకు పోతున్నాం. ప్రతి కార్యకర్త కష్టపడి ఏ ఎన్నిక వచ్చినా గెలిపిస్తున్నాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం మంచి మెజార్టీతోని గెలిపించవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. లేకపోతే మిగతా పార్టీల వాళ్ళకు లేని ఉత్సాహాన్ని మనమే పెట్టినట్టు అవుతుంది. మన మీద టీఆర్ఎస్ పార్టీకి బలం లేదు అనే ప్రపోగండా వాడు చేయడానికి అవకాశం చెప్తుంది. అందుకోసం గతం గురించి మాట్లాడడం కాదు, మళ్ళీ గెలవడానికి ఏం చేయాలి అనే దాని మీద మనందరూ ఏ ఊరికి ఆ ఊళ్ళో, ఏ కార్యకర్తకు ఆ కార్యకర్త మనం కష్టపడి పట్టభద్రుల ఓట్లు కలిగిన పట్టభద్రులతోటి ఎన్నిక జరుగుతుంది. పట్టభద్రుల ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. పాత వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా మరియు నల్గొండ జిల్లా 3 జిల్లాలు కలిపితే ఒక ఎమ్మెల్సీ 5 లక్షల ఓట్లు ఉన్నాయి. 5 లక్షలు. వరంగల్ జిల్లాలో 1,63,000 ఉన్నాయి. మన నియోజకవర్గంలో
వరంగల్ ఉర్సులో గల ఎల్లమ్మ గుడి వద్ద జరిగిన ఉర్సు కరీమాబాద్ కిలా వరంగల్ రంగసాయిపేటలకు సంబంధించిన గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ మేయర్గా ఉన్నప్పుడు గౌడన్నలకు న్యాయం చేస్తానని నాడు మాట ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే బత్తిని వసుంధరను కోఆప్షన్ సభ్యురాలుగా, మోడెం ప్రవీణ్ ను కూడా డైరెక్టర్ గా నియమించడం జరిగిందని అన్నారు. గౌడన్నలు తన గెలుపుకు కృషి చేశారని, వారి అభివృద్ధికి పాటుపడడం తన వంతు బాధ్యత అని తెలిపారు. ఉరుసులో కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆశిస్తున్నాం కూడా మా కార్పొరేటర్ టికెట్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది. మా కులం ఉన్నదని గుర్తించని విధంగా చేయాలని గౌరవ సంఘాలందరితో కూడా నిజమైన అరువులు చాలా మంది ఉన్నారన్న, వారందరూ కూడా ఒక బైఫర్కేషన్ తోని మన లైసెన్స్ మనం తెచ్చుకున్నాం. కానీ ఆ 30 లక్షల రూపాయలను మనం కట్టలేక 3 నెలలకే సొసైటీ సీల్ అయిపోయింది. అది తర్వాత క్రమేపీ కొన్ని ఏళ్ళు, దానిలో ఒక 14 ఏళ్ళ దాకా మనం దాన్ని అదే బాధను అనుభవిస్తూ వచ్చినాం. తర్వాత 2013లో మొన్న మనకు ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్లో మనకు చిన్నగా కొంచెం లైసెన్స్ క్లియర్ అయిన తర్వాత అప్పుడే ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ మనం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 30 లక్షల లైసెన్స్ ఫీజులు 2,06,000గా మార్చుకొని లైసెన్స్ తీసుకోవడం జరిగింది. 30 లక్షలు కట్టలేము, మనకు లైసెన్స్ వద్దు, తేవద్దు, అసలు అవసరం లేదు అని చాలా మంది నా ఎన్నికల వాగ్దానంగా ఎన్నికల తర్వాత కూడా మీకు ఒక మాట చెప్పడం జరిగింది. ఇదే రంగసాయిపేటలో ఇదే ఊర్సులో ఉన్నటువంటి మీ స్థలానికి రోడ్డు ఇప్పిస్తా, రూపాయి దాన్ని 10 రూపాయలు వచ్చే విధంగా చేసే బాధ్యత నాదని చెప్పి ఆ రోజు నేను మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అన్నయ్య చెప్పిండు, అసలు మొండైనా ఒప్పించిన నువ్వు బలాడి. ఏ మొండైనా కూడా అన్న మనసు పెట్టి ఆలోచించి నా గౌడన్నలకు సాయం చేయాలని ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా బతిలాడి బామాడి ఒప్పించి ఈరోజు ఆ ప్రధాన రోడ్డు చేయడం జరిగింది. దానివల్ల అందరు కూడా ఉపాధి కలిగింది, దానివల్ల వారి యొక్క ఆస్తి విలువ పెరిగింది. దీని ఒక అర్థం, దీని వెనుక ఇంకా అర్థం ఉంది. ఏదైతే ఇంకా 2.5-3 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని కూడా 102 చిరుకలు 250 మంది గౌడన్నలు 250 నుంచి 300 మంది ఉన్న గౌడన్నలకు ఏ విధంగా పంచాలన్నా కూడా ఆ ఉపాయం నాదా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మంజూరైన 82 చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలియజేశారు. చెక్కులతో పాటు ఎమ్మెల్యే తన సొంత డబ్బులతో నూతన వధువర్లకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వాకిటి పద్మ, ఎంపీపీ బాతరాజు ఉమా బాలనరసింహ, స్థానిక సర్పంచ్ బొల్ల లలిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అర్రూరు గ్రామానికి సంబంధించి 3 బెనిఫిషరీస్ ఉన్నారు. అర్రూరు గ్రామస్తుల చిత్తాపూర్ గ్రామానికి సంబంధించి భీమగాని ఉపేంద్ర, చిత్తాపూర్ గ్రామానికి సంబంధించి భీమగాని ఉపేంద్ర, నారి నరసమ్మ. ఇమ్మీడియట్ కలెక్టర్ చేసినాం. అంతంలో రెన్యువల్ చేసి 2 కోట్ల రూపాయలు ఉండేవాడు. మెయిన్ ఏంటంటే మనకు భువనగిరి నుంచి నాగిరెడ్డిపల్లి వరకు హైవే నేషనల్ హైవే కిందకి వచ్చింది. ఆల్రెడీ శాంక్షన్ అయింది. నాకు పండుగ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఈ 2-3 రోజులు స్టార్ట్ చేస్తుంటుంది. నాగిరెడ్డిపల్లి స్టార్ట్ అవుతుంది. నాగిరెడ్డిపల్లి నుంచి మనకు వెళ్ళడం వరకు ఆల్రెడీ 2 crores ఉన్నాయి. పాత శాంక్షన్ అయిన పైసలు ఉన్నాయి. కొంత అంటున్నాను. ఇప్పుడు నేను కరెక్ట్గా వచ్చేటప్పుడు మీరు ఎట్లాగా అడుగుతారు అనుకున్నాను. కొన్న వేటప్పుడు నేను అనుకున్నా. మళ్ళీ ఇప్పుడే కరెక్ట్ వచ్చినప్పుడు రేపే ఎట్లానే వేసి పెట్టేసి, కానీ మినరల్ ఫండ్ ఉంది అందులో ఇమ్మీడియట్ ఆరంభంలో పిలిపించి రేపు ప్యాచ్ వర్క్ ఎట్లా వేస్తాం, మెయిన్ రోడ్ తర్వాత వేస్తామని ప్యాచ్ వర్క్ చేసుకున్నాం అని చెప్తాం. 100% 2-3 రోజులు 100% చేపిస్తాం. 6 రోజులు వేస్తాం. అలాగే అది కాకుండా మొన్ననే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఒల్లిగొండ మండలానికి సపరేట్ నిధులు కావాలి. గతంలో అనుకున్నాం. ప్రతిసారి అందరికీ చెప్పినాం.
ఎలక్షన్స్ 1 ఇయర్ ముందు కాకపోయింటే మనకు వెలువడ మండలం చాలా బాగేది. కానీ ప్రాబ్లమ్కి ముందే మళ్ళీ ఎప్పుడు ఏమైతుందో జమిలీ అంటారు కాబట్టి ముందే మళ్ళీ అక్కడ కావాలి, మా వెలువడకు సపరేట్ ఫండ్ కావాలని చెప్పాం. 100% ప్రతి గ్రామంలో ఈ నెల 1 మంత్నే నీకు వెలుగొండ టౌన్ మొత్తం సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ మొత్తం వెలుగొండ టౌన్లో మళ్ళా డ్రైనేజ్ లేకుండా అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్లకు సీసీ రోడ్లు ఆల్రెడీ ఎస్టిమేషన్ అయిపోయింది. అది తొందరలో ఒక 1 మంత్లో నాకు తెలిసి 1 మంత్లో వెలుగొండ టౌన్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఎక్కడ కూడా మళ్ళీ ఓపెన్ డ్రైన్ లేకుండా వెలుగొండ టౌనే కాదు, దాంతో పాటుగా వెలుగొండ మండలంలో గ్రామాలన్నీ కూడా మొన్న ఎస్టిమేషన్ వేయించిన 30-35 కోట్ల రూపాయలు వస్తుంది. మొత్తం గ్రామాలు చేయాలి. 100% చేయించే బాధ్యత నాది. అది కూడా ఒక 1 మంత్ లోపే వర్క్లు కూడా స్టార్ట్ చేద్దాం. ప్రతి గ్రామాల్లో ప్రతి మనం అన్ని స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా అభివృద్ధి చేసుకున్నాం. అలాగే వెలుగొండ అంబులెన్స్ కూడా మొన్ననే మండలానికి పంపించిన MP అంబులెన్స్ పంపించడం. అది ఓన్లీ వెలుగొండ మండలానికి ఎప్పుడైనా కూడా అవకాశం కోసం ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది అంబులెన్స్. తద్వారా ఏంటంటే ఎక్కడైనా గ్రామాల్లో ప్రాబ్లం వస్తే కూడా ఇమ్మీడియట్లు వచ్చే కార్యక్రమం. అది కూడా మండల ఆఫీస్ మెయింటైన్ చేసేటట్టుగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మండల ఆఫీస్కు. తద్వారా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండలం దర్శించెర్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పార్దబోయిన విజయ్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని భారతీయ జనతా పార్టీ బయటపెడుతోందని అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని, అందుకే బీజేపీకి విపరీతంగా ప్రజాదరణ పెరుగుతోందని అన్నారు. ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు గ్రామాలలో ఉన్న సమస్యలపై ప్రజల్లో ఉండి పోరాడాలని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణం సత్యనారాయణ, భైరెడ్డి బక్కిరెడ్డి, పలు గ్రామాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలోకి వస్తున్నది, ఎదుగుతున్న పార్టీ. కాబట్టి ఎదుగుతున్న టైంలో మనం దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి మనం కూడా ముందుకెళ్దాం. భారతీయ జనతా పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని ఒక మెరుగైన స్థానంలో ఇప్పుడు ప్రజల్లో కూడా ఆల్రెడీ భాజపా అని అంటే టీఆర్ఎస్ పార్టీకి ధీటైన పార్టీ అని అంటే బీజేపీ అంటారు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకున్న ఇన్ని రోజుల సంది ఇన్ని సంవత్సరాలుగా మనం పార్టీని కాపాడుకుంటూ నెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. ఇవాళంటూ మనకు అందరికీ ఒక బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యతని అందరూ ఖచ్చితంగా నెరవేర్చి అన్ని గ్రామాల్లో వారి యొక్క మోర్చా కమిటీలని పూర్తి చేస్తూ ప్రతి గ్రామంలో ఇప్పుడు మండల కమిటీలో కూడా అన్ని గ్రామాల్లో నుంచి మండల బాధ్యతగా తీసుకున్నాం. కాబట్టి ఆ బాధ్యత అనేది వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ఏ విధంగా అయితే బాధ్యత మనం తీసుకున్నామో. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలోకి వస్తున్నది, ఎదుగుతున్న పార్టీ. కాబట్టి ఎదుగుతున్న టైంలో మనం దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి మనం కూడా ముందుకెళ్దాం. భారతీయ జనతా పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని ఒక మెరుగైన స్థానంలో ఇప్పుడు ప్రజల్లో కూడా ఆల్రెడీ భాజపా అని అంటే టీఆర్ఎస్ పార్టీకి ధీటైన పార్టీ అని అంటే బీజేపీ అంటారు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకున్న ఇన్ని రోజుల సంది ఇన్ని సంవత్సరాలుగా మనం పార్టీని కాపాడుకుంటూ నెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. ఇవాళంటూ మనకు అందరికీ ఒక బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యతని అందరూ ఖచ్చితంగా నెరవేర్చి అన్ని గ్రామాల్లో వారి యొక్క మోర్చా కమిటీలని పూర్తి చేస్తూ ప్రతి గ్రామంలో ఇప్పుడు మండల కమిటీలో కూడా అన్ని గ్రామాల్లో నుంచి మండల బాధ్యతగా తీసుకున్నాం. కాబట్టి ఆ బాధ్యత అనేది వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ఏ విధంగా అయితే బాధ్యత మనం తీసుకున్నాం. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకే ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంపీపీ కొండూరు భవానీ పవన్ పాల్గొన్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యాక్సిన్ వేసేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లోని ప్రతి కేంద్రంలో 50 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకాలు వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ప్రజ్ఞ, సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, ఎంపీటీసీలు ఎల్లంకి వరలక్ష్మి అశోక్, నల్లవెల్లి సదానందం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రమ్మని ముందరికి సార్.
మిస్ అయిందా మిస్ అయిందా మళ్ళీ ఓకే కృష్ణ రైట్ డాక్టర్ రమ్మని ముందరికి సార్ బయట ఒకటి ఎట్లాగా వేసి పెడతాను వస్తాను ప్రోగ్రామ్ లాగా ఓకే మిస్ అయిందా మిస్ అయిందా మళ్ళీ ఓకే కృష్ణ రైట్ డాక్టర్ రమ్మని ముందరికి సార్ బయట ఒకటి ఎట్లాగా వేసి పెడతాను వస్తాను ప్రోగ్రామ్ లాగా ఓకే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ చందనవెల్లి ఆరోగ్య కేంద్రాలలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి కరోనా నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం డాక్టర్ సందీప్ పారిజాతం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాబాద్ వైస్ ఎంపీపీ లక్ష్మీ రాజేందర్ గౌడ్, ఎంపీపీ కోట్ల ప్రశాంతి, షాబాద్ సర్పంచి సుబ్రహ్మణ్యేశ్వర రవీందర్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని జయ్యారం, గూడెంరాజుపల్లి, ఉగ్గంపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టారు. జయ్యారం, ఉగ్గంపల్లి గ్రామంలో రైతు వేదికలను ఎమ్మెల్యే రెడ్జానాయక్ ప్రారంభించారు. గూడెంరాజుపల్లి గ్రామంలోని వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ నేడు పల్లెలు సుభిక్షంగా ఉన్నాయంటే కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవేనని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు జిఎస్ రవిచంద్ర, పంచాయతీ కార్యదర్శులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చేసుకున్న రైతు వేదిక ప్రారంభోత్సవ రైతు సోదరులు పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 22 లక్షల రూపాయలు మంజూరు చేసుకొని దయారం గ్రామంలో ఇవాళ రైతు వేదిక నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది చరిత్రలో ఒక నూతన అధ్యాయం, ఒక చరిత్ర. భారతదేశంలో చెప్పాలంటే 5,000 ఎకరాల విస్తీర్ణం గల ఏరియాను ఒక క్లస్టర్గా డిక్లేర్ చేసి ఆ క్లస్టర్కు ఒక రైతు వేదిక మంజూరు చేయడం జరిగింది. డోర్నకల్ నియోజకవర్గంలో 32 రైతు వేదికలు 32 రైతు వేదికలకు సుమారు 22 ఎకరాలు కట్టి 6 కోట్ల 32 ఈ క్లస్టర్ వేదికలకు 32 మంది లేవు. ఈ అమ్మాయి ఈ ఎంతమంది అమ్మా 27,000 5,000 ఎకరాల పరిధి గల సమాచారం తీసుకొని విత్తనాలు తెప్పించారు. ఇప్పుడు రైతు ఇంకా కొత్తగా వచ్చినాయి కదా, రైతు అగ్రోస్ కావచ్చు, సేవా కేంద్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతిగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాధి నివారణ టీకాను జెడ్పీటీసీ గుండం నరసయ్య, సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి వ్యాక్సిన్ డాక్టర్ సంజీవరెడ్డికి వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ కరోనా వ్యాధి వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని మరణించిన సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. కోవిడ్-19 దూరాన్ని పాటిస్తూ టీకాలు వేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. వైరస్ నివారణ కొరకు మండలంలోని అన్ని గ్రామాల్లో దశల వారీగా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండని బాలకిషన్, పోతిగల్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మేడం మీరు జరగండి, మీరు సార్ చేయండి. జై హో కరోనా. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ ముందుగా డిపార్ట్మెంట్ వారు ఎన్ని డిపార్ట్మెంట్ల వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే డాక్టర్ గారు తీసుకున్నారు, వారితో పాటు ఇంకా మిగతా వారు కూడా తీసుకున్నారు. ఎవరికి కూడా ఏమి కాలేదు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటిది. ఇది మొట్టమొదటి టీకాను గౌరవ డాక్టర్ సంజీవ్ గారు తీసుకున్నారు. భారతదేశం వైపు ప్రపంచ దేశాలను చూస్తున్నాయి. భారతదేశంలోనే భారత్ బయోటెక్ గారు ఈ టీకాను అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ టీకా చాలా సురక్షితమైనది. గత 3 రోజులుగా ఈ టీకాను చాలామంది తీసుకున్నారు. కాబట్టి ఈ టీకాలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని చెప్పి ఇప్పుడే డాక్టర్ సాబ్ తీసుకుని కూడా దాదాపు 20-25 నిమిషాలు కావస్తుంది. ఏఎన్ఎంలు, మెడికల్ సిబ్బంది కూడా తీసుకున్నారు. కాబట్టి నిరభ్యంతరంగా నిర్భయంగా ఈ టీకాను తీసుకోవచ్చు. సో దాని పూర్తిగా నివారించడం కోసం, నిర్మూలన కోసం మన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది వస్తుంది. కాబట్టి నివారణ మార్గంగా వ్యాక్సిన్ కనుగొన్నారు మన శాస్త్రవేత్తలు. ఆ కరోనా వ్యాక్సిన్ ఇవాళ మన పోర్టల్ పిహెచ్సిలో మన ముస్తాబాద్ మండల పరిధిలో మనం లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి డాక్టర్ సుంకరి మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు చాలా యాక్టివ్ గా పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రతి కార్యకర్త 100 మందిని పార్టీలో చేర్పించి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు ముద్రకోల సుధాకర్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు శ్రీవాణి, బూత్ కమిటీల అధ్యక్షులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వివరించుకుంటూ తన అభివృద్ధి తన కోసం తన ముందే కాకుండా దేశాభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా బీజేపీ పార్టీలోకి రావడం జరుగుతుంది. మొన్న ఆల్రెడీ మీరు మన అందరం చూసాం, మన రాష్ట్ర ప్రజలు అందరూ దుబ్బాక ఏ విధంగా అయితే దుబ్బాకలో విజయదుందుబి మోగించి మొన్నటి జరిగిన జిహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధమైన రిజల్ట్ సాధించో మనందరం చూస్తున్నాము. ఈరోజు కూడా అదేవిధంగా రాబోయే రోజులలో రాబోయే 2023 ఎలక్షన్స్లో కంపల్సరీ మన భారతీయ జనతా పార్టీ మన అసెంబ్లీ పైన కంపల్సరీ కాషాయ జెండా ఎగరేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేకుండా ఈరోజు జరిగే ప్రతి ఎలక్షన్స్ కూడా రాబోయే ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీలు కానీ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఏ విధంగా చూసినా కానీ ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం మాత్రం ఖాయమని అందరూ చెప్తున్నారు. చెప్పడమే కాకుండా ఈరోజు అభివృద్ధి విషయంలో చూస్తే కూడా ఏ అభివృద్ధి చేసినా కానీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా విలేలో అభివృద్ధి జరుగుతున్నాయి. కానీ చెప్పడానికి మాత్రం ఏ చూసినా మేము రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తున్నామని తన యొక్క రంగులు మార్చుకుంటూ తన యొక్క కపట బుద్ధిని మాత్రం కప్పిపుచ్చుకుంటూ ఈ అభివృద్ధి మొత్తం మేమే చేస్తున్నాము, మా ద్వారానే సాధ్యపడుతుందని చెప్పుకోడు ఒక ఫామ్ హౌస్కి పరిమితమైన ముఖ్యమంత్రి మాత్రమే చెప్తున్నాడు. మీరు చూస్తున్నారు, ఇప్పటి వరకు మనకు తెలిసిన వరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీకి రాకుండా అన్ని కార్యకలాపాలు మాత్రము అక్రమ దారిలో చేసుకుంటూ ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమై ఏ ఒక్క అభివృద్ధి కూడా పట్టించుకోకుండా ఈరోజు చూస్తున్న మన రాష్ట్ర పరిస్థితి. ఈ దుస్థితి మారాలంటే మాత్రం రాబోయే రోజుల్లో యువత యాక్టివ్గా రాజకీయాల్లోకి రావాలని, యువత ద్వారానే మన రాష్ట్ర అభివృద్ధి కానీ దేశాభివృద్ధి జరుగుతుందని వివేకానందుని ఆదేశాల మేరకు మన దేశాభివృద్ధి జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి భవన్లో పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో పట్టణ కార్యవర్గ సమావేశం జరిగింది. జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంపాల సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జంపాల సంతోష్ మాట్లాడుతూ కార్యకర్తలతో పూర్తి స్థాయి మోర్చా కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వార్డులోని పలు సమస్యలను గుర్తించి వాటి సమస్యలను బూత్ స్థాయి కార్యకర్తలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, జంపాల సంతోష్, పల్లపు రవి, దొంతుల రాజ్ కుమార్, మోతే స్వామి, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అన్న పూలే జమ్మికుంట పద్మశాలి భవన్లో నిర్వహించడం జరిగినది. దీనికి మాకు ముఖ్య అతిథిగా జంపాల సంతోష్ గారు, సైదాపూర్ ఎంపీటీసీ, మాజీ జిల్లా కార్యదర్శి గారు రావడం జరిగింది. మరి ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి 39 బూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మోర్చా అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మీటింగ్కు హాజరు కావడం జరిగినది. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి ఉంటుంది. దానిలో భాగంగా నిన్న జిల్లా కార్యవర్గ సమావేశం కూడా జమ్మికుంట పట్టణంలో నిర్వహించినాం కాబట్టి
ఈ రోజుకు పట్టణ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా జమ్మికుంటలో ఉన్న 30 వార్డులు ఏవైతున్నాయో వార్డులో ఉన్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా వారి సమస్యలు అయితే మాకు పట్టణ కమిటీకి వివరించడం జరిగింది. ఆ వివరించిన తరుణంలో ఏ వార్డులలో అయితే ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వార్డు వేదికగా తీసుకొని ఆ వార్డులో ఉన్న సమస్యలు మున్సిపాలిటీకి సంబంధించిన ఏవైతున్నాయో ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగినది. ఆ వార్డులను ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోటీ చేసిన వ్యక్తులు అక్కడ ఉన్న మా లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారంతో ఆ వార్డులకు పోయి సమస్య ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా రాజకీయ తీర్మానంలో వివిధ అంశాలపైన కూడా ఈ రోజు చర్చించడం జరిగినది. పార్టీ బలోపేతం ఏదైతే ఉన్నదో దానితో ఒక అంశం, అదేవిధంగా బూత్ స్థాయిలో కార్యకర్తలను ప్రతిష్టం చేయడం, అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన జోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్డి నాయక్. వరంగల్ ఉర్సులో కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి కృషి చేస్తా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. వలిగొండ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అందజేసిన భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయట పెడతామన్న నేతలు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకా. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకే వ్యాక్సిన్ అన్న వైద్యులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.